జిల్లా గీసుకొండ మండలం ఆదర్శ గ్రామంగా పేరుగాంచినటువంటి గంగదేవపల్లి గ్రామంలో ఉన్నాం. గంగదేవపల్లి గ్రామం ప్రపంచ చరిత్రలో లేదా ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధిలో, గ్రామ పంచాయతీ వ్యవస్థలో, అలాగే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి ఈ యొక్క గ్రామంగా అందరూ ఆదరించి అందరూ గుర్తించినటువంటి అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అనేక దేశాల నుంచి ఈ యొక్క గంగదేవపల్లిని సందర్శిస్తూ దీన్ని అనుసరించడానికి జరిగే ప్రక్రియలో ప్రభుత్వాలు కూడా పాఠ్యాంశాలుగా చేర్చినటువంటి ఈ గ్రామం యొక్క ప్రదేశంలో మనం ఉన్నాం. ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయం సముదాయంలో ఉన్నాం. ఈ యొక్క గ్రామానికి ఈ పేరుని, ఇలాంటి పరిస్థితిని, ఈ యొక్క ప్రజల యొక్క ఐక్యతని, ఈ యొక్క గ్రామ పరిస్థితిని ఆదర్శ గ్రామంగా రూపొందించడంలో ప్రధానంగా పాత్ర వహించినటువంటి మన మాజీ సర్పంచ్ గారు రాజమౌళి గారు ఉన్నారు. వారు ఈ యొక్క గ్రామం పరిస్థితుల్ని అసలు ఈ ఆదర్శ గ్రామంగా చేర్చడంలో ఆయన పడినటువంటి కష్ట నష్టాలు, ఆయన యొక్క ధ్యేయం ఏంటనేది ఆయన గురించి తెలిసి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. సరే, మీరు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చేసి సరే మా గ్రామం గురించి, మా గ్రామ అభివృద్ధి గురించి తెలుసుకోవడం కోసం అనేది మీ ఒక మంచి ఆలోచనకు నా యొక్క ధన్యవాదాలు. సరే, ప్రధానంగా ఏంటంటే ఈ గ్రామం అసలు గ్రామ పంచాయతీ ఏర్పడ్డది 94లో ఏర్పడ్డది. 95లో తొలి ఎన్నికలు జరిగినాయి. ఈ తొలి ఎన్నికల సందర్భంగా ఏంటి కదంటే సర్పంచ్ మహిళా రిజర్వేషన్ వచ్చింది. మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు సర్పంచే మహిళ అయినప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా మహిళలు పెడితే మిగతా సర్పంచ్ల కంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది, బాగుంటుంది, అందరి దృష్టిని ఆకర్షిస్తుందనే ఉద్దేశంతో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరినీ కూడా మహిళల్ని పెట్టి మొదటి 5 సంవత్సరాలు మేము అందరం కలిసి సంతోషంగా ఈ గ్రామ పరిపాలన జరపడానికి మహిళలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి జరపడం అనేది జరిగింది. ఎప్పుడైతే 100% మహిళల యొక్క గ్రామ పంచాయతీ పరిపాలన గంగదేవపల్లిలో జరుగుతుందని చెప్పి మీడియా ద్వారా సమాజానికి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడేంటంటే ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి మహిళల యొక్క పాలనను తెలుసుకోవడానికి ఏంటంటే అనేక మంది గ్రామ పంచాయతీ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అనేక మంది ఏంటంటే ఈ గ్రామాన్ని సందర్శించడం, మహిళల యొక్క పరిపాలన తీరును పరిశీలించడం, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సహాయ సహకారాలు ఈ గ్రామానికి అందించడం అనేది ప్రారంభమైంది. మొదటి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల యొక్క మహిళల పరిపాలన మీద రివ్యూ పెడితే ఏంటంటే మహిళల పరిపాలన బాగుంది, మన గ్రామం అభివృద్ధి క్రమంలో ముందుకు పోతుంది అని చెప్పిన అభిప్రాయాలు మెజార్టీ ప్రజలు చెప్పారు. కానీ అప్పటికి ఏంటి కదంటే 2వ విడత ఎన్నికలు ప్రకటించిండ్రు. అప్పుడు జనరల్ స్థానం వచ్చింది. ఆ జనరల్ స్థానం వచ్చినప్పుడు ఏంటి కదంటే మళ్ళీ అదే ప్రజలను మేము అడిగితే లేదు, మరొకసారి మహిళలకే ఇస్తే బాగుండు అని చెప్పినటువంటి ఆలోచన మెజార్టీ ప్రజలు వాళ్ళ ఆలోచన వెలుగుచ్చినప్పటికీ మళ్ళీ తిరిగింది కదంటే మళ్ళీ మహిళల్నే మరి ఎన్నుకోవడం అనేది మా గ్రామ